మెగా నైన్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా శ్రీరామనవమి అయితే చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ రాముల వారి పుట్టినరోజు అలాగే పెళ్లి రోజు సందర్భంగా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ వ్యాప్తంగా కూడా పండుగనైతే చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రెసెంట్ విజయవాడలోని బీసెంట్ రోడ్ లో గల ఆ రాముల వారి టెంపుల్లో కళ్యాణం జరుగుతుంది. సో ఇది 71 సంవత్సరాలుగా కూడా కొనసాగుతుంది. సో ఆ రాముల వారి విశిష్టత ఏంటి, అసలు 71 సంవత్సరాల నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా చేయడానికి రీజన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమిటీ మెంబర్స్ ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే అమ్మ, భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా మా కమిటీ మెంబర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. సో ఇది స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది 71 ఇయర్స్ అయిందండి. మా నాన్నగారు మొత్తం సెట్ పాప గారు 40 ఇయర్స్ చేశారు. నేను ఒక 31 ఇయర్స్ ఇది. అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాము. దీనివల్ల మా వ్యాపారాలు కానీ ఈ కూడలు కానీ పెరుగుతూనే వచ్చింది ఇప్పటి వరకు. దైవము మా యందు చాలా భక్తి శ్రద్ధలుగా మేము పనిచేయడం వల్ల మా యందు అందరూ భక్తులు అందరూ వర్తకులందరికీ మంచి జరగాలని ఇలా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి. సో ఎప్పటి నుంచో కూడా బీసెంట్ రోడ్ లో గల వ్యాపారస్తులందరూ కూడా రాముల వారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు, చాలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సో 71 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? 71 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. మొన్న కోవిడ్లో కూడా ఇలాగే చేశాము, కాకపోతే భక్తులు ఎవరు రాలేదు. ఒక సంవత్సరం మాత్రం తుఫాను కారణం వల్ల ఆగడం జరిగింది. అప్పుడు కూడా కళ్యాణం చేశాం కానీ భక్తులకి లేదు, అంత దర్శభాగ్యం కలగలేదు. అప్పుడు నిరంతరం అంటే ఇవాళ వరకు 71 ఇయర్స్ మాత్రం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది ఈ పండగ. ఎలా అనిపిస్తుంది? రెస్పాన్స్ ఎలా ఉంది? భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రోజు కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీరాముడు అంటేనే చాలా మంచి మనసున్న వ్యక్తిగా అలా కొనసాగుతూ ఉంటాడు. సో ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ భక్తులు అందరూ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? భక్తులందరూ బాగా ఆనందంగా వచ్చి చేసుకుంటూ ఉంటారండి. వారి కోరికలు నెరవేర్చాలని చెప్పి వాళ్ళు వచ్చి కోరుకుంటూ ఉంటారు. మేము కూడా ఇలా చేయటానికి కారణం ఏంటంటే భక్తులు ఏ విధంగా కోరుకున్న శ్రీరాములు గారు వారి కోరికలని తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి మా యొక్క అభిప్రాయం, మా నమ్మకం కూడా. ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కార్యక్రమం ఇదివరకు మాకు అలౌడ్ కొద్ది నాటకాలు అలాంటి రాను ఈ కూడలి బాగా రద్దీ అవ్వటం వల్ల అలాంటివి జరగకుండా ఒత్తిని భక్తి సంబంధించినవే అన్నదానం ప్రసాదాలు ఇలాంటివే చేయగలుగుతున్నామండి. అది మాకు చాలా తృప్తిగా, అన్నదానం మాత్రం బాగా జరుపుతూ ఉంటాం. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది రాముల వారి కళ్యాణం ఈ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా జరగడం, ఇంత ఘనంగా చేయడం? చాలా ఆనందంగా ఉందండి. ప్రతి సంవత్సరం కళ్యాణం భద్రాద్రి తర్వాత రెండో భద్రాద్రిగా మా బీసెంట్ రోడ్డు కొలవబడుతుంది. అట్లాగే కళ్యాణానికి పోటీ పడతారు అందరూ. ఎందుకంటే కళ్యాణం చేసిన వాళ్ళందరికీ వాళ్ళ కోరుకుంది 100% నెరవేరుతుంది. మా గుడి యొక్క ప్రాముఖ్యత అది. ఇది ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి ప్రతిష్ఠించిన చెప్పిన వీరి తండ్రి గారు ప్రతిష్ఠించారు. చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటాం మా వ్యాపారస్తులందరం. కాబట్టి భక్తులందరూ చక్కగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి ఆశీర్వాదాలు పొందాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఏదండి మెగా నైన్ టీవీ తరపున మా భక్తులందరిది ఒక విన్నపం అండి. బీసెంట్ రోడ్ వ్యాపారస్తులందరూ ఈ రోడ్డు కొద్దిగా ఆక్రమితం అయిపోయి మా వ్యాపారాలు తగ్గిపోతా ఎవరికి చెప్పాలో తెలియక దేవుడిని తప్ప మేము ఎవరిని నమ్మలేదు. చూసేవారు జనాలకి కానీ అఫీషియల్స్ కానీ పెద్దవారు ఎవరైనా సరే, రాజకీయవేత్తలైనా సరే, ఈ జరిగే చిన్న మిస్టేక్ అవనియండి, ఏమో జరగట్లేదు, అందరూ బాగుండాలి, వాళ్ళని మేము ఎదుర్కోలేకపోతున్నాం. రోజుకి రద్దీ పెరిగిపోయి నడవటానికి కూడా వీలు లేకుండా మా వ్యాపారాలు మాత్రం రోజుకి పోతున్నాయని చెప్పి
మీ ద్వారా మేము అందరికీ నమస్కరించి కోరుకునేది ఏంటంటే మా యందు కొంచెం దయ ఉంచి దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. విజయవాడలో కల్చరల్స్ అకాడమీలో శ్రీ ఇంద్రకీలాద్రి కల్చరల్స్ అకాడమీ అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గత 71 సంవత్సరాలుగా బీసెంట్ రోడ్లో అత్యంత ప్రతిష్టాకరంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని బీసెంట్ రోడ్లో అత్యంత అద్భుతంగా ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం నిర్వాహకులంతా కూడా చాలా చక్కని కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. ఏడాది కూడా పోయిన సంవత్సరం కూడా దాదాపుగా 10 రోజుల పాటు చాలా గొప్పగా కార్యక్రమాలు చేశారు. నేను దాదాపుగా ఒక 25 సంవత్సరాల బట్టి కూడా ప్రతి సంవత్సరం వచ్చి కార్యక్రమాలు సీతారాముల కళ్యాణం పాడుపడతారు. శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము భక్తి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని భద్రాచలంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని భద్రాచలంలో అత్యంత ప్రతిష్టాకరంగా చేస్తున్న కార్యక్రమాన్ని మన విజయవాడలో మటుకు బీసెంట్ రోడ్డు ప్రప్రథమ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ 10 రోజుల పాటు కూడా మంచి అన్నదానాలు, భక్తులకు సకల సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా ఎప్పటికీ బీసెంట్ రోడ్ అనేది చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో కొంచెం ఎందుకో రష్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. మామూలుగా ఎప్పుడైతే మరి ఈ యుద్ధ ప్రభావం వల్ల కొంచెం జన ప్రభావం తగ్గినట్టుగా అనిపిస్తుంది. కానీ ఏర్పాట్ల మటుకు నిర్వాహకులు చాలా చక్కగా చేశారు. చాలా సంతోషకరంగా చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం వస్తాం. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా కూడా చాలా బీసెంట్ రోడ్ లో అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారు. శ్రీరామనవమి వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఎప్పటి నుండో కూడా 2వ భద్రాద్రిగా కొనసాగుతుంది. బీసెంట్ రోడ్ లో ఉన్న ఈ శ్రీరామ ఆలయం కూడా 2వ భద్రాద్రిగా కొనసాగుతుంది. సో భక్తులందరూ కూడా శ్రీరామనవమి కోసం ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తుంటారు. సో ఆ తరుణం వచ్చింది కాబట్టి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక డెకరేషన్ దగ్గర నుంచి కూడా ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ కూడా 71 సంవత్సరాలుగా కూడా ఈ శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నారు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ భద్రాద్రిలో ఎలా అయితే చేస్తారో, భద్రాద్రిలో కళ్యాణం ఎంత ఘనంగా జరుగుతుందో అంతే ఘనంగా కూడా శ్రీరాముల కళ్యాణం ఎక్కడా తగ్గకుండా కూడా ఇక్కడ చేస్తున్నారు. సో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు. ఎక్కడ ఏర్పాట్లో కూడా లోటుపాటు లేకుండా భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే ప్రసాద వితరణ కూడా చేస్తూ ఉన్నారు. పక్కనే రామాలయం కూడా ఉంది. రామాలయం కూడా ఎప్పటి నుంచో ప్రసిద్ధి చెందింది కాబట్టి బీసెంట్ రోడ్ లో అక్కడ భద్రాద్రిలో ఎలాగైతే కొనసాగుతాయో పూజా కార్యక్రమాలు, ఇక్కడ కూడా అదే విధంగా పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిత్యం కూడా చేస్తూ ఉంటారు. సో అంత ప్రసిద్ధిగాంచిన ఈ రామాలయం కూడా ఈ రోజు కళ్యాణం అయితే చేస్తున్నారు, ఘనంగా చేస్తున్నారు. భక్తులందరూ కూడా ప్రత్యేకించి దీనికోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి సో భక్తుల అభిప్రాయాలు కూడా తీసుకుందాం, ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకలు అయితే చాలా ఘనంగా చేసుకుంటున్నారు. ఈ వైదిక కమిటీ సభ్యులు కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు ఎలా లోటుపాట్లు లేకుండా చేయాలని చెప్పి కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాలని చెప్పి కూడా వాళ్ళు నిత్యం ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో బీసెంట్ రోడ్డు కొంచెం రద్దీ ఏరియా కాబట్టి దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలని కూడా వాళ్ళు కూడా చూసుకుంటూ ఉన్నారు. ట్రాఫిక్ కి ముఖ్యంగా అంతరాయం కలగకుండా కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సమ్మర్ వచ్చింది కాబట్టి భక్తులకి అసౌకర్యం కలగకుండా మజ్జిగ ఏర్పాట్లు, ప్రసాద వితరణ, అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా
ప్రసిద్ధి చెందిన అంటే కళలోకి ఆంజనేయ స్వామి కళలోకి వచ్చి చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రసిద్ధి చెందింది ఈ గుడి కూడా. సో ఎక్కడ ఎటువంటి అంతరాయం కలగకుండా పూజా కార్యక్రమాలు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు. సో రాముల వారి కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. ఈ తరుణం కోసం భక్తులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా రాముల వారి దర్శనం అయితే కలుగుతుంది. దర్శనం చేసుకుంటే మంచి సౌభాగ్యాలు కల్పిస్తే మంచి కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పి కూడా తెలుసుకోవచ్చు. సో ప్రత్యేకించి ఈ రోజు కళ్యాణం చేయించుకోవడానికి కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో కళ్యాణం చేసుకుంటే కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా భక్తులైతే ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. సో ఇది ఈ రోజు బీసెంట్ రోడ్ లో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.